ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. మీతో నాకు ఉన్న సాన్నిహిత్యం వలన నేను మీకు ఈ విషయము చెప్తున్నాను. యశోద కూడా కృష్ణుని నిజతత్వము తెలియక ఇలాగే పొరపాటు పడింది. కృష్ణుడు తాను పెట్టిన వెన్న తినకుండా గోపికల ఇళ్లకు వెళ్ళి వెన్న ఎందుకు ఇష్టపడుతున్నాడో ఆమె గ్రహింపలేకపోయింది. కృష్ణుడు ఒక్క భక్తి అనే తాడుతోనే బంధింపబడతాడు. యశోదకు ఉన్నది భౌతికమైన పుత్ర ప్రేమ, గోపికలకు ఉన్నది హృదయపూర్వకమైన భక్తి. మీరు కూడా చంచలత్వానికి తావీయకండి, పరిపూర్ణంగా దివ్యత్వములో లీనము కండి. అప్పుడు స్వామి తత్వము మీకు అర్థమవుతుంది.